లేదండి సార్, ఇక్కడ G6 ముందు ముజీబ్ ఖాన్ అని జిఎంకే బిల్డర్ ఉంటారు. మా సార్ని కలవడానికి వెళ్తున్నాను. అంటే గుడి కడుతున్నాను సార్. మార్కెట్ బోల్డ్ బోయినపల్లి దగ్గర అంజయనగర్ కాలనీ ఉంటుంది. దుర్గామాత ముత్యాలమ్మ. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడ మా ముజీబ్ ఖాన్ సార్ అని బిల్డర్ ఉంటాడు సార్. గుడికి వెళ్తున్నారేమో. ఏం కనిపించదో తెలియదు సార్, నాదైతే మాకు ఏం అర్థమైతే లేదు. పక్కన నిలబెట్టమన్నారు, నిలబెట్టాను. వెహికల్ కూడా తీసుకుంటున్నారు. కారణం నా పేరు మక్కల నరసింహరావు సార్. గుడి కాదు సార్, నేను గుడి కడుతున్నాను. ఇక్కడ ఇప్పుడు ఆఫీస్ తీసుకెళ్తాం మీ అందరినీ. నేను దానికి రాలేదు సార్, మాకు తెలియదు సార్. ఏం లేదు, నా దాంట్లో రెగ్యులర్ చూసిండు సారు, చూసి ఏమైందని అడిగిండు, వచ్చిన నేను నిలబడ్డాను. ఇప్పుడు కారణం కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరిని అపార్థం అనుకోలేదు. నేను వచ్చింది మా సార్ దగ్గరికి, సార్లు ఆగమన్నారు, నేను ఆగాను. ఒట్టేసి కూడా చెప్తున్నా, గుడి మీద ఒట్టేసి చెప్తున్నా. నాకు ఏమో మళ్ళీ వాళ్ళకి అసలు నించు ప్రామిసెస్ చెప్తున్నా, నా గుడికి పోతలే మేము. ప్రామిసెస్ కూడా చెప్తున్నా కదా, హిందూ అయి నేనే చెప్తున్నా కదా, గుడికి పోతలే అని చెప్తున్నా కదా అన్న. నేను గుడికి కాదు, నేను ఉండేది గుడి కాడికి రాలే అన్న. అన్నం తినేసి, నా ఫుడ్ తినేసి వస్తున్నాను నేను అంతే. అన్న ఇప్పుడు ఆఫీస్ ఉందన్న, ఆఫీస్ ఉంది. చెప్పి వాళ్ళు అడుగుతున్నా నీకు. కానిస్టేబుల్ నుండి చేత కాకుండా వన్ వాడతాడు ఆపి నకరాలా? ఏమో దొంగ చేస్తున్నామా, దౌర్జన్యం చేస్తున్నామా? కానిస్టేబుల్ లాగా ప్రవర్తించాలి. ఎందుకు ఆపినా అది అడుగుతున్నా నాకు. ఎందుకు ఆపినావు? ఏడికన్నా పోతావా? మేము వేరే పని మీద వస్తే వీళ్ళు అరెస్ట్ చేస్తారు. మాకు ముసాపేటలో వచ్చినాం, మేము ఏం చేయకుండా వస్తే వీళ్ళు అరెస్ట్ చేస్తారు. బ్రో మాకు ఎంత అరెస్ట్ చేసినా, ఎన్నిసార్లు జైల్లో పెట్టినా కానీ మా అమ్మవారు కాపాడుకున్న దాకైతే మేము వస్తూనే ఉంటాం. మా అమ్మవారు మేము ఉంటాం పోతాం కానీ అమ్మవారికి మటుకు దేవుని మొక్కడానికి వస్తే కూడా అరెస్ట్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు ప్రభుత్వం అంటే చెత్త ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే మన గుళ్ళకి మనమే కాపాడలేకపోతున్నాం. ఏముందన్న, ప్రజెంట్ అయితే మాకు ఇట్లా ఉండబోతురు. మళ్ళీ తిరిగి వస్తాం. మళ్ళీ హీరో లేకుండా రేపు వచ్చిన అమ్మారు గుడి కట్టుకున్నంత రోజులైతే మేము ఇట్లా మా పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు అరెస్ట్ అయినా ఇప్పటికి నా మూడు తప్ప కాదు, బొట్టు పెట్టుకుంటే తప్ప అని అడుగుతున్నాను అందుకనే తీసుకెళ్తారా? ఏమో నాకు అర్థమైతే పెట్టుకున్నారని పాపం అన్నట్టు మాట్లాడుతారు కదా, దానికి సమాధానం చెప్పు. మీరు అడిగారా పోలీసులు ఎందుకు తీసుకెళ్తారు?
ఇప్పుడు ప్రతి ఒక్కరు బట్టు పెట్టుకుంటారు, బట్టు పెట్టుకోవడం దానికి సంబంధం ఏముంది? అది ఏమైందని మాకు ఏం తెలుస్తుందని మేము ఏం చేయాలి చెప్పు? అన్న మేము పర్సనల్ పని మీద వచ్చినాం అన్న, మేము అసలు పని మీద కాదు, మేము ఇక్కడ పక్కన మా మేడం వాళ్ళ ఇంటికి వచ్చినాం, మా మేడం వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇక్కడ నిజం చెప్తున్నా, ప్రభుత్వం చాలా తప్పు చేస్తుంది. ఎందుకంటే అమాయకుడైన పంతులు ఏదో వేరే వీళ్ళిద్దరిని ఇట్లా బయటికి వచ్చేటోళ్ళని వేసుకొని వచ్చేసి చాలా తప్పు ఇది. టిఫిన్ చాలా ఘోరం ఉన్నది.